పాయింట్ నెంబర్ 2, నన్ను నేనేమన్నా క్రియేట్ చేసుకున్నానా, సృష్టించుకున్నానా, పుట్టించుకున్నానా రెండోసారి పుట్టను అనడానికి? ఎస్, బాగా అర్థం చేసుకోండి. మనిషి చనిపోయిన తర్వాత మరలా ఎందుకు పుట్టడు? మొదటిసారి ఏమన్నా నన్ను నేను పుట్టించుకున్నానా? ఇదిగో నేను వీళ్ళ కడుపులో పుట్టాలి, ఇదిగో నేను ఇక్కడ పుట్టాలి, ఇదిగో నేను అంబానీకి కొడుగ్గా పుట్టాలి అని చెప్పి ఎవరైనా అనుకుని పుట్టారా? లేదు కదా. మనిషి అనుమతి లేకుండా మొదటిసారి పుట్టినప్పుడు మనిషి రెండోసారి పుడతాడు అంటే ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? ఇదే విషయాన్ని మోరల్ బుక్ అయిన భగవద్గీత 2వ అధ్యాయము 27వ శ్లోకంలో ఏమంటుందంటే, జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వాడికి మరల జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయం గురించి నీవు శోకింపదగదు.